హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో అయితే ముగ్గులు అనమాట. పండగ నెల పెట్టారు కదా, పండగ నెల పెట్టిన కాడి నుంచి ఇంకా వాకిళ్ళు వేసి పెద్ద ముగ్గులు వేసుకుంటాం కదా సంక్రాంతి అయిపోయిన దాకా. ఇవన్నీ ఇంకా మా ఇంటి ముందు వేసిన ముగ్గులు అనమాట. వాకిళ్ళు అయితే పెడతారనమాట ఫస్ట్ రోజు. కొంతమంది అయితే డైలీ పెడతారు, కొంతమంది అయితే ఇంకా ఎప్పుడన్నా ఒకసారి అట్లా పెడతాడు. ఫస్ట్ రోజు లాస్ట్ రోజు ఖచ్చితంగా పెడతారు. ఈ ముగ్గు వచ్చేసి పద్మం వేసాము. మా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ముగ్గుకైతే వాకిళ్ళు పెట్టేసి పాదాలు కూడా వేసాము. ఈ ముగ్గు చాలా బాగుంది కదా. ఈ పండుగ నెల అనేది శూన్యమాసం అంటారు కదండి. ఎటువంటి పెళ్ళిళ్ళు కానీ ఏమీ చేయరు అనమాట. ఈ ముగ్గు కూడా వాకిళ్ళు పెట్టేసి ఇట్లా వేసింది. ఇంకా ఈ ముగ్గు కూడా గీతల ముగ్గు అనమాట. వాకిళ్ళు పెట్టేసి గీతల ముగ్గు వేశారు. ఇంకా ఇంటి ముందు డిజైన్లు అనమాట. ఇవి చాక్ పీస్ తోటే చూపిస్తున్నాను. సింపుల్గా వేసుకోవచ్చు. ఈజీగా ఉంటాయి అన్నమాట డైలీ వేసుకోవటానికి. ఈ ముగ్గు వచ్చేసి ఇది కూడా వాకిలికి సైన్ వేసుకునే డిజైన్ అనమాట. ఇంకా ముగ్గుతో వేస్తే బాగుంటుందండి. నల్ల బండ మీద అయితే బాగా కనిపిస్తుంది. ఇలా పద్మంలాగా వేసుకొని గీతలు గీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్ద ముగ్గు వేసుకుంటాం కదా, ఆ పెద్ద ముగ్గు వేసుకున్నప్పుడు కూడా ఇది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ ముగ్గు. ఇది కొంచెం ముగ్గుతోటి వేసుకుంటే బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకొకటి అనమాట. ఇది మామూలుగా ముగ్గులాగా కూడా వేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ముగ్గులు రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా వేసుకోవచ్చు. వాకిలి ముందు ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ముగ్గు కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది ముగ్గు కాదు, వాకిలి ముందు వేసుకునేది.
ఇది కొంచెం వీడియో తీయటము పక్కకు వచ్చేసింది. ఈ ముగ్గు కూడా ఈజీగానే వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది వేసినా కూడా వాకిళ్ళకి. ఇవి చిన్న చిన్నవి అయినా కూడా సింపుల్గా ఉంటాయి. ఇంకొంచెం రంగులు వేసుకున్న, పసుపు కుంకుమ అట్లా వేసుకున్నా కూడా బాగుంటాయి. ఇదిగోండి, ఫుల్గా అయితే ఇట్లా ఉంటుందన్నమాట. కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇది వచ్చి దీపం ముగ్గు అన్నమాట, సైడ్ బార్డర్లో. ఇట్లా చిన్న దీపం ఒకటి వేసుకొని ఇట్లా వేసుకున్నా కూడా సింపుల్గా ఉంటుందండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోలు ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి.